వెల్కమ్ టు రాజనీతి. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటిదని మన ప్రధానమంత్రి గారు చెప్తూ ఉంటారు, ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులందరూ కూడా చెప్తూ ఉంటారు. నిజానికి ఇది జీవనాడి లాంటి ప్రాజెక్టే. ఈ ప్రాజెక్టు సాకారం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి సగం చిత్తూరు జిల్లా దాకా అన్ని జిల్లాలకు సాగునీరు తాగునీరు అందించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కృష్ణానది మీద చాలా ప్రాజెక్టులు ఎక్కువైనాయి. దాని మూలంగా ఏమవుతుందంటే వర్షాలు తక్కువగా ఉన్న సంవత్సరాల్లో నీటి కొరత ఏర్పడుతూ ఉంది. దీన్ని నివారించవచ్చు. దీన్ని నివారించాలంటే పోలవరం ప్రాజెక్టుని నిర్మాణమే ఏకైక మార్గం. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాము, నాగార్జున సాగర్, శ్రీశైలం 2 ప్రాజెక్టులు నిండులా సాగునీరు ఇవ్వలేదు లాస్ట్ ఇయర్. సో అందుకనే ఈ ప్రాజెక్టు నిర్మాణం అత్యవసరం ఆంధ్రప్రదేశ్కి. అందుకే విభజన సమయంలో ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్రం మేమే ఈ ప్రాజెక్టు నిర్మిస్తామని చట్టంలో పెట్టారు. అయితే కేంద్రం ఆలస్యం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి కాగానే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేట్టు కేంద్రాన్ని ఒప్పించారు. అలాగే ఈ ప్రాజెక్టు పరిధిలో ఉండే 7 ముంపు మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపేలాగా ఆయన పట్టుబట్టి మరీ చేశారు. లేదంటే ప్రాజెక్టు నిర్మాణం సాకారం కాదు, అడ్డంకులు వస్తాయి. అందుకే ఆయన పట్టుబట్టి ఆ పని చేశారు. అనుకున్నట్టే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం నవయోగ కంపెనీకి పనులు అప్పచెప్పిందండి. ఈ కంపెనీ కూడా చాలా వేగంగా పోలవరం పనులు ప్రారంభించింది. రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేసింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఈ కాంక్రీట్ వర్క్ ఏదో చాలా తక్కువ సమయంలో చేశారని అప్పట్లో నమోదు చేశారు. దాదాపు 70% ప్రాజెక్ట్ పనులు పూర్తయినాయి. కరెక్ట్గా అదే సమయంలో 2019లో ఈ విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటిదాకా వేగంగా పనులు చేసిన నవయుగ కంపెనీని తరిమేశాడు. తన సామాజిక వర్గానికి చెందిన మేఘా కృష్ణారెడ్డికి పనులు అప్పచెప్పాడు. పైగా రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు 500 కోట్లకు పైగా ఆదా చేశామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ ప్రాజెక్ట్ అంచనాలను 2000 కోట్లకు పెంచారు. అంటే ఖజానాకు 1500 కోట్లు బొక్కబెట్టారు. పోనీ నష్టం జరిగితే జరిగింది, పనులన్నా సజావుగా జరిగినాయంటే అది కూడా లేదు. ఎక్కడ పనులు అక్కడే నత్తనడకన నడిచినాయి. అసలు ఈ మెగా ప్రాజెక్టుకి, ఈ మెగా కంపెనీకి భారీ ప్రాజెక్టులు నిర్మించిన అనుభవం లేదు. 5 ఏళ్లలో 5% పనులు కూడా పూర్తి చేయలేదు వీళ్ళు. మెగా కంపెనీ మీద ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం బిల్లులు మాత్రం ఎప్పటికప్పుడు చెల్లించిందండి. రాష్ట్రంలో 1000 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. పనులు చేసి వాళ్ళకి బిల్లులు రాక నానా ఇబ్బందులు పడతా ఉంటే 1000 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్లకు రావాల్సి ఉంటే వాళ్ళకి ఎవరికి సరిగా ఇవ్వాల, సకాలంలో ఇవ్వాల. వాళ్ళు చాలామంది కోర్టులకు ఎక్కారు. కోర్టులు చెప్పినా కూడా ఇవ్వాల. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టుల అధికారులకి చెప్పు దెబ్బలు కొట్టినా కానీ ఇవ్వాల. అయితే ఈ మెగా కంపెనీ బిల్లులు మాత్రం ఆగల. అదే సమయంలో పనులు మాత్రం ముందుకెళ్ళాల. బిల్లులు వస్తున్నాయి, పనులు మాత్రం ముందుకెళ్ళాల. కాఫర్ డ్యాంలో ఫిల్లింగ్లు సకాలంలో చేయకపోవడం మూలంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఆ దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2 ఏళ్ల పాటు గాలికి వదిలేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అంతర్జాతీయ నిపుణులను పిలిపించారు. ఈ డయాఫ్రమ్ వాల్ని ఏం చేయాలని వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ మెగా కంపెనీని తొలగిస్తారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణమైన ఈ అనుభవం లేని కాంట్రాక్ట్ సంస్థను తొలగించి వేగంగా ప్రాజెక్టు నిర్మించగల సామర్థ్యం కలిగిన సంస్థకు అప్పచెప్తారని అందరూ భావించారు. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా కంపెనీనే కొనసాగించాలని నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యకరంగా ఉంది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను మేఘా కృష్ణారెడ్డి కంపెనీకి అప్పగించాలని, అలా చేస్తేనే సమయం ఆదా చేయొచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు. ఈ నిర్ణయం ద్వారా టెండర్లు పిలిచి కొత్త సంస్థకు బాధ్యతలు అప్పగించి ఆ సంస్థ పనులు మొదలుపెట్టే సమయాన్ని ఆదా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు మెగాకే పనులు అప్పచెప్పినా కూడా నవంబర్ దాకా పనులు చేయడానికి ఉండదు. ఎందుకంటే నవంబర్ దాకా గోదావరిలో వరద ఉంటుంది కాబట్టి అప్పుడు దాకా పనులు మొదలు పెట్టలేరు. ఈలోపు టెండర్లు పిలిచి అనుభవం ఉన్న కాంట్రాక్ట్ సంస్థను ఖరారు చేయడం అనేది పెద్ద విషయం ఏం కాదు. కానీ ఎందుకో మరి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగే మెగా కంపెనీ మీద అవ్యాజమైన ప్రేమ చూపిస్తూ ఉంది. ఈ కంపెనీ ప్రమేయంతో, మెగా కంపెనీ ప్రమేయంతో తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బేటలు వారింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు తెలంగాణలో ఆ ప్రాజెక్టు కోసం. అడ్డగోలుగా అంచనాలు పెంచేశారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉంది, 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉంది. అడ్డగోలుగా అంచనాలు పెంచి కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సంస్థ
దీన్ని మొత్తం మానిటర్ చేసింది. అట్లాగే ఇదే సంస్థ మొన్న సుంకిశాల నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ దగ్గర సుంకిశాల ప్రాజెక్ట్ కడతా ఉంది తెలంగాణ. ఆ రిటైనింగ్ వాల్ కుప్పగూలిపోయింది. ఆ కుప్పగూలిపోవటం కూడా అందరం చూసాం. ఈ సంస్థ ట్రాక్ రికార్డు బాగలేదు, అయినా కూడా మెగా కంపెనీ కత్తికి ఎదురుండదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పనుల్లో నాణ్యత లేదని మేఘా కృష్ణారెడ్డిని బాధ్యుని చేయకుండా సుంకిశాల ఇన్సిడెంట్లో పాత ప్రభుత్వం మీద నెపం వేస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు ఏమంటారంటే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలకు జగన్ ప్రభుత్వమే కారణం, కాంట్రాక్ట్ సంస్థకు సంబంధం లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. నిర్మాణ పనులు చేసింది కాంట్రాక్ట్ సంస్థ లేక జగన్ ప్రభుత్వమా? నాసిరకం పనులకు, పనుల్లో ఆలస్యానికి ఎవరిని నిందించాలి? ఎప్పటికప్పుడు సమయానికి బిల్లులు చెల్లిస్తున్నా కూడా పనులు చేయని కంపెనీకి ఇప్పుడు వేగంగా చేస్తారని పనులు అప్పగించడం చూస్తూ ఉంటే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, పాత కాంట్రాక్ట్ సంస్థ అయిన మేఘాకే డయాఫ్రమ్ వాల్ అప్పగించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని చెప్తున్నారు. అయితే కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ ఏమన్నారంటే, మేము సానుకూలంగానే ఉన్నాం ఆ కంపెనీకి అప్పచెప్పడానికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, కాకపోతే లిఖితపూర్వకమైన ఆదేశాలు ఏమీ ఇవ్వబోము, ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అందే బాధ్యత అని స్పష్టం చేశాడు ఆయన. అంటే దీన్ని బట్టి రేపు ఏదైనా తేడా వస్తే రాష్ట్రం బాధ్యత వహించాల్సి ఉంటుంది, మాకేం సంబంధం లేదని చెప్తారు వాళ్ళు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కొత్త సంస్థను పిలుద్దామా పాత సంస్థకే పనులు ఇద్దామా అంటే అధికారులంతా కూడా పాత సంస్థతోనే పనులు చేద్దామన్న ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని కూడా చెప్తా ఉన్నారు. అధికారులు ఎలా ఉంటారో, ఎలాంటి రిపోర్ట్లు ఇస్తారో ఈ 5 ఏళ్లలో ప్రజలకు బాగా తెలిసిపోయింది. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నోళ్ళు ఏది చెప్తే దానికి అధికారులు తలలోపాల్సిందే, జనానికి తెలిసి బాగా. అది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్తో అంటకాగాడు మేఘా కృష్ణారెడ్డి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డితో అంటకాగాడు. ఈ కృష్ణారెడ్డి ఆటలు కొత్త ప్రభుత్వాలు సాగనివ్వని అమ్మాయికి జనం అనుకున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి వీళ్ళకి ముక్కుతాడేస్తాడు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముక్కుతాడేస్తారని జనం అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంతోనే పోలవరం ప్రాజెక్టును నవయుగ కంపెనీ నుంచి లాగేశాయండి. నవయుగ కంపెనీ నుంచి లాగేసి తన కులానికి చెందిన, తనకు ఆత్మీయుడైన మేఘా కృష్ణారెడ్డికి అప్పగించాడు. నవయుగ కంపెనీ నుంచి బందర్ పోర్టును లాగేశాయండి. బందర్ పోర్టును కూడా తన కులానికి, తన ఆత్మీయుడైన కృష్ణారెడ్డికి అప్పగించాడు. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ కంపెనీకి ఏమాత్రం అనుభవం లేదు. భారీ పోర్టుల నిర్మాణంలో కూడా ఈ కంపెనీకి ఏమాత్రం అనుభవం లేదు. అయినా సరే అడ్డగోలుగా అప్పగించాడు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా మేఘాని కొనసాగించడం జనం అనే కంటే ముఖ్యంగా టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే క్యాడర్లో అసంతృప్తి రగలటం మంచి శకునం కాదు. ఈ పార్టీ కనీసం 10 ఏళ్ళు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక దుష్టశక్తి. ఆయన రాజకీయాలకు శాశ్వతంగా ఆయన దూరం చేస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్లకు ధీమా కలుగుతుంది. అలా కాకుండా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి సంఖలో దూరే పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేస్తే అది తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం కలిగినట్టు. Like, share and subscribe to Rajaniti channel.